హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కర్రీ పాయింట్లో ఈరోజు టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. మనం క్యాటరింగ్ స్టైల్లో మంచిగా టేస్టీగా ఉండేలాగా ఎలా చేయాలో ఈరోజు అయితే నేను చేసి చూపిస్తాను. మీరు చూతురు కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిద్దండి, మామూలుగా ఉండదు. ఇంకా మాటలతో బోరు కొట్టించకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా టమాటా పప్పు ఎలా చేయాలో క్యాటరింగ్ స్టైల్లో. కేజీ కందిపప్పుతో టమాటా పప్పు అయితే చేస్తున్నానండి. ముందుగానే కందిపప్పు కడిగేసి అదిగోండి కడిగి కుక్కర్లో అయితే పెట్టేశాను నీళ్లు పోసి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 100 గ్రాములకి పచ్చిమిర్చి వేసానండి. కేజీ కందిపప్పుకి వచ్చేసి 100 గ్రాములు పచ్చిమిరపకాయలు. చింతపండు వచ్చేసి మనకి 50 గ్రాముల దాకా పట్టిద్ది. ఇదిగోండి టమాటాలు కేజీన్నర టమాటాలు అయితే పడతాయండి. కేజీన్నర టమాటాలు కూడా వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకునేవి. ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఒక గుప్పిడికి ఎన్నైతే వస్తాయో ఉల్లిపాయలు ఒక 2 పెద్ద ఉల్లిపాయలకి ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లకి పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ముట్టించేసుకుందాం. ఇంకా పప్పు అయితే ఉడకాలండి. 2 విజిల్స్ వచ్చాక నేను ఎనిపేది కారం అదంతా కూడా అప్పుడు వేసుకుందాము. తాలింపు వేసేది అంతా చూపిస్తాను. ముందుగా అయితే నేను కర్రీ పాయింట్లో చేసే ప్రతి కూర కూడా రోజుకు ఒక వెరైటీ లాగా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కొద్దిగా డల్గానే ఉందండి. పెట్టిన స్టార్టింగ్లో బాగా జరిగింది. మాకు కాస్త పనులు లేక కాస్త తగ్గింది. లేకపోతే కుక్కర్ నిండా పప్పు వండినా సరిపోయేది కాదు. వర్షాలు లేక పొలాలు వేసుకోక జనాల కాడ డబ్బు లేక ఏది కొనాలన్నా ఏది తినాలన్నా రూపాయి కూడా జాగ్రత్త చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా తెంపు చేసి కొని తినే పరిస్థితి లేదండి. అలా ఉంది. ఎవరికి కూడా బేరాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే చాలా డౌన్గా ఉంది. దేవుడి వల్ల వర్షాలు పడినట్టయితే బాగుండేది మాకు కూడా బిజినెస్ అయితే. నేను పెట్టి ఇప్పటికి 2 నెలలు దాటిందండి. నేను చాలా తగ్గిపోయాను, చాలా నల్లబడ్డానని అంటున్నారు మా ఊర్లో మా వాళ్ళందరూ కూడా. నేను ఎలా ఉండానో ఏందో కామెంట్ అయితే చెయ్యండి. మేము ఇద్దరం అయితే ఈ కర్రీ పాయింట్ రన్ చేసుకుంటున్నామండి. నేను మా పిన్ని, మా సొంత పిన్ని అండి. మా నాన్నగారు మా బాబాయ్ గారు అన్నదమ్ముళ్ళు మా పిన్ని. ఇంకా నాకు కూరగాయలు కట్ చేయడానికి హెల్పర్గా అయితే మా పిన్ని స్టార్టింగ్ నుంచే ఉంది. ఇదిగోండి మా పిన్నిని అయితే పరిచయం చేస్తున్నాము. బాగున్నారండి అందరూ? మీరు బాగున్నారని మేము కోరుకుంటున్నామండి. ఇంక నుంచి వీడియోలో మేమిద్దరం కనపడతా ఉంటాం మీకు. మా పిన్ని కూరగాయలు కట్ చేసి నేను వండుతాను. అంట్లు దవ్వటానికి ఇంకొకళ్ళు ఉన్నారు. అన్నీ చేసుకోలేము కాబట్టి ఇంకా అలా అయితే రన్ చేసుకుంటామండి. దేవుడి దేవల బాగానే ఉంది. ఇప్పుడు కాస్త డౌన్ అయింది. వర్షాలు పడితే మళ్ళీ మనం ఊపందుకోవచ్చు. అప్పటి వరకు కొద్దిగానే వండుకుంటూ వేస్ట్ చేయకుండా వైనంగా వ్యాపారం అయితే చేసుకుంటున్నాము. వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి. మా వారికి కొత్తగా ఇప్పుడు మా ఆయన షాప్ కూడా ఎప్పుడో ఒకప్పుడు మీకు చూపిస్తానండి. ఆయన గుండీలు కాజాల షాప్ తీసుకొని హడావుడి అయిపోయింది. పాపం ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవాలా. అటు ఇటు నా కూరగాయలు సరుకులు తెచ్చి ఇవ్వాలి. మళ్ళీ షాప్ కాడికి వెళ్ళాలి. తీసేది వీడియో మా ఆయనే కాబట్టి, ఎడిటింగ్ చేసేది కూడా మా ఆయనే కాబట్టి కుదరట్లేదు టైమింగ్. అందుకని నాకు వీడియో లేట్ అవుతుంది అండి. ఏం అనుకోకుండా నేను పెట్టినప్పుడు చూడండి. మేము త్వరగా ఇల్లు కట్టుకొని మా కష్టాలు పోవాలి. నేను అసలు ఎలా తయారయ్యానో ఒకసారి అయితే కామెంట్ చేయండి చూసి. ఈ పప్పు ఉడికాక ఎనిపెట్టేటప్పుడు మిగతా మాటలు చెప్పుకుందాం, సరేనా?
2 విజిల్ తర్వాత ఆవిరంతా పోయాక చూసారా పప్పు అయితే మనకి మంచిగా ఉడికింది. దించేసుకుందాం. ఇందులోకి కారం అండి, సాంబార్ కారం పప్పులో వేసుకుంటే మంచి వాసన, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు వేసుకుందాం, కళ్ళుప్పు. పప్పు ఎంటేసుకోవాలి. మిక్సీకి అయితే పట్టనండి నేను పప్పు. మనం మిక్సీలో వేసుకోవటాలు పప్పులు అలాగేం లేదు. మంచిగా ఎనుపుకోవటమేను. ఎంత పప్పు అయినా సరే ఎనిపేసుకోవటమే. ఎనుపుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఇంకా చాలా ఐటమ్స్ వండాలండి. బంగాళదుంప కోస్తుంది, బంగాళదుంప ఫ్రై, సాంబార్ చేశాను, రసం చేశాను. ఇంకా మిల్లీ మేకర్ కూర వండాలి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ డైలీ ఉంటాయి మన కాడ. 2 పూట్ల కర్రీస్ అయితే పెడతాము. మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్లు కూడా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ స్పెషల్ మన కాడ. అవి కూడా ఒకసారి అయితే మీకు వీడియో తీసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే టమాటా పప్పుతో స్టార్ట్ చేశాను. పప్పు చూసారా, టమాటా పప్పు ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పప్పు కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. అసలు ఇంకేం వేసుకునే పని కూడా లేదు. వేడి వేడి అన్నంలో టమాటా పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని సూపర్గా లాగించవచ్చు, కడుపు నిండా తినవచ్చు. ఒకసారి మా కర్రీ పాయింట్కి వచ్చి ఈ పప్పు టేస్ట్ చూస్తారా. తాలింపు కోసం గిన్నె పెట్టాను, ఆయిల్ పోసుకుందామండి. వేరుశనగ నూనెతోనే ప్రతి వంట అయితే చేస్తాను. మినరల్ వాటర్, వేరుశనగ నూనె మంచిగా అన్నీ కూడా ఒరిజినల్గా వేసుకుంటేనే టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. ఇదిగోండి చిన్నులపాయ రెమ్మలు కాస్త చిత్తకొట్టి వేసాను. ఇదిగోండి ఆవాలు ఒక 2 స్పూన్లకి, మినపప్పు ఒక 2 స్పూన్లకి, జీలకర్ర ఒక 2 స్పూన్లకి, ఎండుమిర్చి ఒక 6-7 వేసాను, ఉల్లిపాయలు ఒక గుప్పెడంతా, ఒక పెద్ద ఉల్లిపాయకి సన్నగా తరిగినది. చూసారా, తాలింపు అయితే మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందామండి. 4 రెమ్మలకి కరివేపాకు వేసాను. చూసారా ఎంతో రుచికరమైన పప్పు, ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో. టమాటా పప్పు టేస్టీగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి. ఎదుగండి సూపర్ టేస్ట్ అయితే చూపిస్తాను మీకు. ఉప్పు ఎలా ఉందో ఏందో నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను.
బా ఎంత బాగుందోనండి అసలు నిజంగా మాటలతో అయితే చెప్పలేము, అంత రుచికరంగా మంచిగా వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు వండుకునే స్టైల్లో ఈ టమాటా పప్పు ఎటువంటి మనము ఏ పొడులు ఏమి లేకుండా మంచిగా వెనకటి రోజుల్లో టమాటా పప్పు అయితే నేను చేశాను. మా కర్రీ పాయింట్లో టమాటా పప్పు అసలు ఎంత బాగుందో, పప్పు బాగుంది. కర్రీ పాయింట్లలో పల్సగా చేస్తారండి, మీరైతే మనం ఇంట్లో చేసుకున్నట్టే చేస్తున్నారు పప్పు అని చాలామంది చెబుతూ ఉంటారు నాకు. మంచి రుచికరంగా ఉంటున్నాయి కూరలని కూడా. మనకైతే కారం చెడులో మన కర్రీస్కి మంచి పేరు వచ్చిందండి, బాగుంటున్నాయి అని అంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు కాస్త డౌన్లో అవ్వటం వల్ల పనులు లేక డౌన్ అయింది, కానీ లేకపోతే మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు మంచి సీజన్ మనకి, అయినా కూడా చూద్దాం, ఏదో ఒక రోజు మంచి రోజు రాకుండా పోయిద్దా? నా కష్టానికి ఫలితం మీరందరూ ఇవ్వకుండా ఉంటారా? ఇల్లు కట్టుకోకుండా ఉంటానా? మీరందరూ దయ చూపిస్తే ఎంతసేపు అండి, అంతేగా. చూసారా టమాటా పప్పు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే ఈ ఐటెం అయితే అయిపోయినట్టేను. మిగతా అవన్నీ కూడా ఇంకా చేయాలి గంట టైంలో నేను. ఇంతేనండి, చూసారు కదా మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను వంట ఎలా చేశానో, నేను ఎలా ఉన్నానో అన్నీ కామెంట్ చేయండి. మీకు ఏ వంట కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను, సరేనా? ఇంకా మీకు బోర్ అయితే కొట్టించనండి, ఉందామా? మళ్ళీ రేపు ఇంకొక వంటతో కలుద్దాము. అప్పుడు దాకా బాయ్. క్యాబేజీ, దోసకాయలు ఉన్నాయి. దోసకాయ టమాటా. ఓకే. ఏదా కర్రీ?